హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో టేస్టీగా ఉండే చిప్స్ని చేసి చూపించబోతున్నాను. పిల్లలు స్నాక్స్ అడిగారనుకోండి, చాలా ఈజీగా త్వరగా అయిపోయి ఈ గోధుమ పిండి స్నాక్స్ని ఖచ్చితంగా మీరు కూడా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి. నేను 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాముని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోవాలి. వాముని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా నలుపుకొని వేసుకున్నట్టయితే మనకి ఈ వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే తడుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. అయితే చపాతీ పిండికి మనం కాస్త మెత్తగా కలుపుకుంటాం కదా, దీనికి మనం మెత్తగా కలుపుకోకూడదు. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి గట్టిగానే ఉండాలి. పిండిని ఈ విధంగా తడుపుకున్న తర్వాత మనం దీనికి కాస్త ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. 15 నిమిషాల తర్వాత మనము మూతను తీసి పిండిని మరొకసారి కలుపుకోవాలి. పిండి చూసారా, మనకు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో నుండి ఒక ముద్దను తీసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్లాగా చేసుకొని మనం చపాతీని ఒత్తుకోవాలి. కాస్త పొడిపిండిని వేసుకొని మనం చపాతీ ఏ విధంగా చేస్తామో అలానే చేసుకోవాలి. అయితే దీనికి కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి. దీని థిక్నెస్ అనేది మనకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ చపాతీని కట్ చేసుకోవాలి. అయితే ఒక చాకు తీసుకొని దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. దీన్ని మనం మనకు కావాల్సినట్టుగా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. దీన్ని డైమండ్ షేప్లో కానీ లేకపోతే స్క్వేర్గా కానీ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మనం ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒకటి సపరేట్ చేసుకుంటూ మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే అన్ని చపాతీలను చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా మనకు ఎలా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టాలి. అందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ కట్ చేసుకున్న చపాతీ ముక్కలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని కూడా వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్లోకి వేయగానే ఇలా చక్కగా పొంగుతాయి. వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకోవాలి. వీటిని మనం గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఇవి రెడీ అయిపోయాయండి. చూసారా, మనకు ఈ కలర్లోకి రాగానే వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఇలానే వేసుకోవాలి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, మీకు ఒకటి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇలా చేత్తో విచ్చినప్పుడు మనకు ఎంత క్రిస్పీగా వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని ఇందులో మనము ఉప్పుని అలాగే కారంని యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఆల్రెడీ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత
మనం ఈ చిప్స్ అన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా అలాగే త్వరగా అయిపోయే ఈ గోధుమ పిండి చిప్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు నిల్వ ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.